9 రోజుల్లో మనం అమ్మవారిని 9 అవతారాల్లో కొలుస్తూ ఉంటాం. ఈ అవతారాల విషయంలో చాలా గందరగోళం ఉన్నది. ఏమిటి గందరగోళం అంటే, సాధారణంగా మనం అమ్మవారిని ప్రతిపద నుండి దశమి వరకు, విజయదశమి వరకు నవరాత్రుత్సవాల్లో మనం ఆరాధిస్తూ ఉంటే, ఇందులో భిన్న మతాలు ఏర్పడ్డవి. ఏమిటి అంటే, నవదుర్గలు అని ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత అని అమ్మవారిని 9 దుర్గలుగా మనము ఆరాధించే పద్ధతి ఒకటి. ఇదొక మతం. ఇకపోతే ఆయా మతాలను అనుసరించి అని నేను అన్నదానికి ఏమిటి ఉదాహరణ అంటే, కాళీ తారాచ భగల అని దశమహావిద్యలు చెప్పబడ్డవి. ఆ దశమహావిద్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని ఈ నవదుర్గలుగా కాకుండా దశమహావిద్యలుగా ఒక్కొక్క రోజు కాళీ తారా భగల ఇత్యాది అవతారాల్లో ఆరాధించే పద్ధతి ఒకటి ఉన్నది. ఇకపోతే ఈ రెండూ కాకుండారుగా కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి అవతారాలు చెప్పబడి ఉన్నవి. అవి బాల, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, తర్వాత లలిత, కాత్యాయని, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అని. ఈ 3 మతాల్లో ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తూ నవరాత్రులు చేస్తూ ఉన్నారో ఆయా మత అనుసారంగా వాళ్ళకి రూపాలు మారడం అనేవి జరుగుతూ ఉంటుంది.